కార్మికులకు అండగున్నడే మన చంద్రన్న, సంక్షేమమ చేయమన్నడే మన చంద్రన్న, కార్మికులను ఆదుకున్నడే మన చంద్రన్న, శ్రేయస్సే కోరుతున్నడే మన చంద్రన్న. చేతిలో ప్యాడ్ పట్టుకుని ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న ఈ అమ్మాయిని చూశారుగా. ఈ అమ్మాయి పేరు మరియా. 8 ఏళ్ల క్రితం ఈ అమ్మాయి బాల కార్మికురాలు. ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేచి ఇల్లు గొడ్ల చావిడి శుభ్రం చేయడంతో ఈమె రోజు మొదలయ్యేది. తన 7 పిల్లలు చదువుకుంటుంటే తను మాత్రం ఇంటి చాకిరీ చేసేది. చదువుకోవాలనే కోరికని మనసులోనే అణిచివేసుకునేది. ప్రేమతో లాలించి అక్కుని చేర్చుకుని గోరుముద్దలు తినిపించే అమ్మా నాన్న ఎలాగూ లేరు. కనీసం శ్రమకి తగ్గ తిండిక్కూడా నోచుకునేది కాదు. మిగిలిన ఎంగిలి మెతుకుల్ని పరమాన్నంగా భావించి కడుపు నింపుకునేది. తను పడే కష్టాలు చూసి ఆ దేవుడికే చాలి కలిగిందేమో. అనుకోకుండా ఒకరోజు కొంతమంది కార్మిక శాఖ అధికారుల కృషి వల్ల మరియా ఆ చెర నుండి బయటపడింది. కష్టపడి చదివి ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయబోతోంది. రేపీ అమ్మాయి ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్ కావచ్చు, 10 మందికి చదువు చెప్పే టీచర్ కావచ్చు. బాల కార్మికులందరికీ మన చంద్రన్న, బంగారు భవితను తెచ్చే మన చంద్రన్న, కార్మికులకు అండగున్నడే మన చంద్రన్న, సంక్షేమమ చేయమన్నడే మన చంద్రన్న, కార్మికులను ఆదుకున్నడే మన చంద్రన్న, శ్రేయస్సే కోరుతున్నడే మన చంద్రన్న. కార్మిక సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం.